నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:18. తిథి దశమి రాత్రి 8 గంటల వరకు. నక్షత్రం పుష్యమి ఉదయం 6:25 వరకు. వర్జం రాత్రి 8:01 నుంచి 9:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:23 వరకు. మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:56 వరకు. అమృతకాలం లేదు. అదేవిధంగా రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం ధర్మరాజ దశమి. ఈ యమధర్మరాజుకు మనం తర్పణాదులు ఇవ్వడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా శాలివాహన జయంతి, శాలివాహన శకం అని మనం వాడుతుంటాం. ఆ రాజుగారి జయంతి అన్నమాట. సరే, ఈరోజు చేసేటువంటి ముఖ్యమైన కార్యక్రమాలలో రామునికి పట్టాభిషేకం చేయాలండి. రాముడికి పట్టాభిషేకం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ సంవత్సరం అంతా రామరాజ్యం వెలసిల్లుతుంది. ఇంట్లో చేయడం ద్వారా ఇంట్లో వెలసిల్లుతుంది. మన వీధిలో చేయడం ద్వారా పట్టాభిషేకం వీధంతా కూడా మనకు రామరాజ్యం వెలసిల్లుతుంది. దేశంలో కూడా అది వీధి వీధిలో చేయడం ద్వారా దేశంలోనే రామరాజ్యం వికసిస్తుంది. రామరాజ్యం అంటే ఏమిటి? ధర్మాచరణకు ప్రాధాన్యం, ధర్మాన్ని రక్షించేది. మనం ధర్మాన్ని రక్షిస్తే మనని ధర్మం రక్షిస్తుంటుంది. అలా సకల జీవులు రక్షితులవుతుంటారన్నమాట. సోమవారం కాబట్టి మనం శంకరుణ్ణి, గౌరీదేవిని, చంద్రుణ్ణి పూజించుకోవడం ద్వారా మనస్సుకు ప్రశాంతి లభిస్తుంది. ఆ బియ్యం పూజించేసిన తర్వాత ఉండేటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని ఆవులకు పెట్టడం ద్వారా అది విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది.